డాకు మహారాజ్ నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే ఆ తర్వాత సింహం నక్కల మీదకి వస్తే అది అది వేటవదురా, అది హంటింగ్. ఇంకో అడుగు. గాడ్ ఆఫ్ డెత్. బాలయ్య యాక్టింగ్ అరుపులు, బాలయ్య యాక్టింగ్ అరుపులు. ఆ తర్వాత డైలాగ్స్ సూపర్. గాడ్ ఆఫ్ డెత్. గేమ్ షురూ కరేంగే. రాయలసీమ తేరే మాలంకో. వార్నింగ్ ఇచ్చేవాడు కాదురా, వార్నింగ్ చచ్చేవాడు కాదురా, చంపేవాడు ఇవ్వాలి. వార్నింగ్ చచ్చేవాడు కాదురా, చంపేవాడు ఇవ్వాలి. అడుగు నువ్వెవడో రా. గాడ్ ఆఫ్ డెత్. డాకులో ఈడొక డాకు. మీరు ఇప్పటి వరకు బాలయ్య బాబుకి ఇప్పటి వరకు బోయపాటి ఎలివేషన్స్ చూశారు, కానీ మాస్ ఎలివేషన్ అంటే కేజీఎఫ్ ఎలివేషన్స్, సలార్ ఎలివేషన్స్, బాహుబలి ఎలివేషన్స్ ఇంతవరకు పడలేదు. బాలయ్య బాబుకి 3 ఎలివేషన్స్ ఒక్కసారిగా పడినాయి. అసలు మనోడి మాస్, గాడ్ ఆఫ్ మాసెస్. అలాంటి వాడికి ఈ విధమైన ఎలివేషన్స్ పడితే ఏ విధంగా ఉంటుందో ఊకందని రేంజ్లో బ్లాస్ట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్. ఈ ఎలివేషన్స్తో బాక్స్ ఆఫీస్ అనేది నేషనల్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్. బాలయ్య బాబు అన్న, ఆ బాలయ్య బాబు నడకడం మామూలుగా లేదన్న, చరిత్రలో నిలిచిపోయాడు. వీళ్ళని ఇలా వస్తే ఇక్కడి నుంచి పైకి లేపుతాడన్న. ఆ ఎలివేషన్స్ అయితే అసలు రాజమౌళి మించిపోయాడన్న ఎలివేషన్స్, అసలు మామూలుగా లేదు. బాలయ్య మెస్మరైజ్ చేసే యాక్టింగ్ అన్న, అసలు డబుల్ యాక్టింగ్ అన్న. ఇంతవరకు బాలయ్య బాబులో సింగిల్ ఇప్పటివరకు చూసింది ట్రైలర్ అఖండలో కానీ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడులో మీరు చూసింది బాలయ్య పర్ఫార్మెన్స్, బాలయ్య ఎలివేషన్స్ మాత్రం ట్రైలర్ మాత్రమే. ఇందులో అసలైన సినిమా ఎలివేషన్స్ చూపించాడన్న. దబడి సాంగ్ అయితే అన్న సూపర్ గా ఉంది, చరిత్రలో నిలిచిపోతుంది అన్న. సాంగ్ అయితే సూపర్ గా ఉంది. ఎలివేషన్స్ బీజిఎం అయితే అన్న పక్కోడు. అక్కడ మన రజనీకాంత్ పక్కోడు మ్యూజిక్ ఇచ్చాడు, ఇక్కడ బాలయ్య బాబుకి తమన్ మ్యూజిక్ అని ఇచ్చాడని విన్నాం కదన్నయ్య. ఈ బీజిఎం అనేది నేషనల్ అవార్డు పక్క అన్న. ఓవరాల్ గా పర్ఫెక్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. 4.5 ఇచ్చే మాస్ బ్లాక్ బస్టర్ సినిమా ఓ రేంజ్ లో పేలలేదు, ఊకంది రేంజ్ లో పేలబోతుంది. బాక్స్ ఆఫీసులు అన్ని తునక అయిపోతున్నాయి. హిస్టరీ రిపీట్. బాక్స్ ఆఫీస్ ఇప్పుడు వరకు తన రికార్డులు తన తిరగ రాసుకునే బాలయ్య ఈజ్ కమ్బ్యాక్ అంటే ప్రతి ఒక్క మాస్ హీరోకి దడ పుట్టించాడంటే బాలయ్య బాబు మాస్. అసలు బాలయ్య అంటేనే మాస్. అలాంటి బాలయ్యకి ఇలాంటి ఎలివేషన్స్, ఇలాంటి బీజిఎం ఇస్తే అసలు బాక్స్ ఆఫీస్ అనేది తట్టుకోలేదు. రాయలసీమ తెరమాలకు మీరు బాంబులు కత్తలు చిన్న ఇప్పుడు ఆడుకుంటున్నారేమో. నేను ఎలిమెంటరీ స్కూల్లోనే బాంబులతో ఆడుకుంటాను. ఆవేశం ఆకలితో ఉన్న సింహాన్ని నువ్వు వేటాడిద్దావు, కానీ నాలాంటి నరసింహాన్ని ఇంతవరకు వేటాడి లేదన్న డైలాగులు పడతాయన్న సినిమాలో. ఆ డైలాగ్ రైటర్ లేదన్న సినిమాలో. డైలాగ్ రైట్ ప్రతి ఒక్క డైలాగు పేలిందన్న. ఇప్పటివరకు డైలాగులు అంటే నరసింహారెడ్డి అనుకున్నాను, కానీ దానికి మించిపోయే అసలు మించిపోయే డైలాగులు ఉన్నాయి. తొడ కొట్టితే బాక్స్ ఆఫీస్ అక్కడ బ్లాస్ట్ అయింది, ఇక్కడ తొడ కొట్టితే తిప్పడం మీసం. అసలు ఛత్రపతి ఎలివేషన్ హిస్టరీనే రిపీట్ అవ్వాలి, బాక్స్ ఆఫీస్ హిస్టరీనే రిపీట్ అవబోతుందండి సినిమాలు అయితే. డాకు మహారాజ్ గోల్డ్ తీసినంత ఈజీతో గొంతులు కోస్తారా? వార్నింగ్ సచ్చేవాడు కాదు, చంపేవాడు ఇవ్వాలి. డైలాగ్స్ అయితే మామూలుగా లేవండి. థియేటర్లో బూస్ బాక్స్ మామూలుగా రాలేదు. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. నేను చెప్పేది బాలయ్య తర్వాత ఎవరైనా అది చూసేవాడు బట్టి ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం వాటర్ గురించి నడిచింది.
ఆ వాటర్ గురించి నడిచేది, డ్యామ్ గురించి నడిచేది, వాళ్ళకి బోర్ కొడితే దానికి మనం ఏం చేయలేం. అది సినిమా పరంగా చూస్తే ఏదైనా ఇట్టే. మూవీలో నాకు పాప కోసం జరిగే సీన్స్ ఉన్నాయండి, కొన్ని ఫైట్స్ ఉన్నాయి. బాబిడోల్తో జరిగే సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. బాబిడోల్ గారు తెలుగులో ఇంకా మరెన్నో సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కొట్టుకున్నాను. బాబీ గారు ఇలాంటి సినిమాలు మెసేజ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా. మ్యూజిక్ బాగుంది కానీ థియేటర్లో మ్యూజిక్ వదలటలేదు, సౌండ్ వదలటలేదు మ్యూజిక్. వాళ్ళకి చెప్పాలి. అవును, ఒకటే సాంగ్ ఉందండి. నీకు బోర్ కొట్టదు నీకు సినిమాలో కూడా. నీకు ఇంత అసలు స్టోరీ అయితే సింపుల్గా వెళ్ళిపోతుంది, నీకు ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా అయితే ఎక్సలెంట్ తీసుకెళ్ళాడు బాబీ గారు. మన తమన్ గారి గురించి చెప్పాలంటే అది ఒక్క పాటే ఉంది, ఇంకో 2-3 పాటలు పెడితే బాగుండు అనిపించేది. కానీ అది ఇప్పుడు లేకపోతే బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే స్టోరీకి సరిపోయింది. స్టోరీ అయితే సంపేవాడు కాదురా, ఇది సచ్చేవాడు కాదురా, సంపేవాడు ఇవ్వాలి వార్నింగ్ అని డైలాగ్ చాలా ఉన్నాయి. ఇంకా అది మర్చిపోయాను. ఓకే అన్న, 100% ఓకే అంది భయ్య, 100%. సంక్రాంతి విన్నర్ ఎవరంటే నేను మనస్ఫూర్తిగా చెప్పేది బాలయ్య 10 సంవత్సరం సంక్రాంతికి వచ్చినప్పుడు ఆయనే విట్టు, ఇప్పుడు ఆయనే ఇట్టు. నేను ఇక్కడ గెటప్ వేస్తానే, నేను 10 సినిమాకి వేస్తాను. నన్ను గుర్తుపట్టబోద్దు దానికి. ఆ సినిమానే ఈ సినిమా. ఆ సినిమాకి నచ్చిన వాళ్ళు ఆ సినిమా నచ్చింది, ఈ సినిమా నచ్చినోడు ఈ సినిమాకి నచ్చింది. దానికి మనమైతే ఏం చేయలేము, దానికి ఏం కాదు, దమ్మియలే.